పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రిగా మూడవ భాగం 3/2/20 శాస్త్రి గారి జీవితం చెప్పుకున్నాం. ఇప్పుడు రచన గురించి చెప్తున్నారు. ఈ పుస్తకం రాసింది వాళ్ళ అమ్మాయి కుసుమకుమార్. ఆంధ్ర సామ్రాజ్యం వారు రచించిన ఒక చారిత్రక కావ్యం. ఆంధ్ర సామ్రాజ్య స్థాపన నుండి అంటే ఆంధ్ర మహావిష్ణువు నుండి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఏర్పడినంత వరకు గల చరిత్రనంతటిని 4340 పద్యాలతో ఆయన కావ్యబద్ధం చేశారు. శాస్త్రి గారు పూర్వాంధ్ర కవులలాగా ప్రసిద్ధ ఇతివృత్తాలను స్వీకరించి ఉత్తమ రచన చెయ్యాలనే భావంతో ఆంధ్రుల చరిత్ర తీసుకున్నారు. అంతేకాక 20వ శతాబ్దపు పూర్వార్ధంలో తుమ్మలవారి బాపూజీ ఆత్మకథ, పింగళి కాటూరి సౌందరనందం, మధునా పంతుల వారి ఆంధ్రపురాణం, గడియారం వారి శివభారతం, దుర్భాగ వారి రాణా ప్రతాపసింహ చరిత్ర అనే ప్రసిద్ధ చారిత్రక పంచకావ్యాలు శాస్త్రి గారి ఆంధ్ర సామ్రాజ్య రచనకు ప్రోత్సహించి ఉండొచ్చు. శాస్త్రి గారు చారిత్రకుడు కారు కనుక ప్రసిద్ధ చారిత్రకుడు వ్రాసిన ఆంధ్రుల చరిత్ర నుంచి వారికి కావలసిన విషయాలు సేకరించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని కావ్యంగా రాశారు. ఈ రచనలో కొన్ని రాజవంశాల చరిత్రలు పద్య రూపంలోకి మార్చి, అలాగే శాతవాహన వంశం, పల్నాటి వీరుల చరిత్ర, కాకతీయ చరిత్ర కావ్య రూపంలో మార్చారు. శాస్త్రి గారి పద్య రచనా శిల్పం పద్య రచనా శిల్పం బాగా వర్ణన మనోహరాలు శ్రీనాథుని వర్ణనలు తలపిస్తే ధూళిపాల శ్రీరామమూర్తి గారు పుస్తక పరిచయం చేస్తూ వర్ణనా విషయాన్ని, పద్య రచనా విషయాన్ని శాస్త్రి గారు ఆ రెండిటిలో అందవేసిన చెయ్యి, పండు వెన్నెలలైన నిండు చీకటి చెయ్యి, మైషాయనుడు దెసలు మసలు కొనగ అట్టహాసము వేళ ఆకాశం బంటెన పడు ఛాయల నెల మత్స తెలుపు సేయ. అది కానభూపతి వర్ణనలు. శాస్త్రి గారి వర్ణనలు అన్నింటిలోనే శ్రీనాథ మహాకవిని తలపింపజేసి ఒక్క వర్ణనలో కాదు, పద్య రచనలో కూడా నన్నయ్య శ్రీనాథుల అక్షరం యద మాధుర్యం వీరి కవితలో అచ్చుపోసినట్లు ఉంటుంది. శాస్త్రి గారు పంచసహస్రావధాని విరుదాంకితులు. అందుచే శతావధానం, అష్టావధానం కూడా వీరు చతురులన్నీ వేరే చెప్పక్కర్లా. పద్యం మొదలు పెడితే, సమాసం మొదలు పెడితే దాని అంతటా అది కళముట్టాల్సిందే తప్ప ఆగటం అనేది కవిగా రాయదలుచుకున్నదంతా అది కవిగారి కాలం నుండి ప్రవహించే గ్రంథ పఠన సమయ కాలంలో మనకు కనిపిస్తుంది. పాఠకుని మహాప్రవాహంలో కాలు నిలవనీయ లాక్కొనిపో ఇంత ప్రావాహికంగా వ్రాసుకొని పోయే రచనలు ఇంత రచనా ప్రౌఢి, వర్ణనా ప్రౌఢి ఎలా కుదురుతున్నాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏ అలంకారం పట్టుకున్న ఐశ్లేష, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోగం ఏవైనా నిరాటంకంగా దానంతట కుదురుకుంటుంది. విబుధేంద్ర సంచార విభవము తెదివము, విబుధేంద్ర సంచార విభవవి భోగీంద్ర బాంధవ స్మరణము త్రిదివము, భోగీంద్ర బాంధవ స్మరణవి. అలంకారాలని అలాగే అతి స్వాభావికంగా వీరి రచనలో ఉంటాయి. పద్యాలు ఎత్తుకున్న ఎత్తుగడకు తగినట్టు నిర్వహించడం అంటే వీరికి హేళ, అదే ఆట. నందున్ తందను నామదంతు జనులు నానాసనీకాంగణా సన్నాన నది శాస్త్ర నక్షత్రక్షరుడని సత్కీర్తి నార్చించెదన్ అన్నారు. శాస్త్రి గారు తనకు అభిమాన కవి శ్రీనాథుడి జిహ్వాగ్ర శ్రీవన్
ఆంధ్ర కర్ణాటక రాజ్య సింహాసనోపవిష్ట రాజన్యమాన్య బుద్ధ్వీధికా వికాహరం విహారం గుణ కవితా భూమ అని ఒక్క దీర్ఘ సమాసంలో వర్ణించి కర్ణాటాంధ్ర రాజ్య సింహాసనోపవిష్ట రాజన్యమాన్య పృథ్వీ ధికా విహార రంజన కవితా భూమ. అలంకార శాస్త్రం అంటే ఆయనకు చాలా అభిమానం. కృష్ణరాయల వంటి కవిరాజు కంటే అంటే కడు ప్రీతి. అదే సాలంకృత కన్య కృష్ణదేవరాయల కావ్యంగా రూపుది. 1991లో సాలంకార కృష్ణదేవరాయ అలంకార పరికల్పన అంశంపై పరిశోధనా వ్యాసం రాసి శ్రీమతి రమాదేవి ఎంఫిల్ పట్టాభి శాస్త్రి గారి రచనా కౌశలానికి ఉదాహరణగా ఆంధ్ర సామ్రాజ్యం నుండి సాలంకార కృష్ణరాయల నుండి కేశవేంద్ర విలాసం నుండి కొన్ని పద్యాలు అనుబంధంలో సమీకరించబడ్డాయి. హృద్యమైన తెలుగు పద్య రీతులకు నిలుపుటద్దాలు శాస్త్రి గారి సక్సెస్ ఇన్ వన్ రీడింగ్ అనే ఆంగ్ల పుస్తకంలో జ్ఞాపక శక్తి ధారణ వంటి విషయాలు శాస్త్రి గారు స్థూలంగా పొందుపరిచారు. వారి మాటల్లో జ్ఞాపక శక్తి 3 స్థాయిలు: వస్తు విషయ సంగ్రహణం రిసెప్షన్, సేకరించిన విషయాలు మెదడులో భద్రపరుచుకోవడం రిటెన్షన్, అవసరమైనప్పుడు భద్రపరిచిన విషయాలు వ్యక్తీకరించడం రికలెక్షన్, విషయ గ్రహణలో క్రమబద్ధమైన ఖచ్చితమైన పరిశీలన అత్యంత క్రమబద్ధమైన ఖచ్చితమైన పరిశీలన అత్యంత అవసరం. ఏ విషయమైతే మెదడులో భద్రపరచబడతాయో తప్పులైనా ఉప్పులైనా అవి తిరిగి వ్యక్తీకరింపబడు. కనుక పంచేంద్రియాల ద్వారా మెదడుకు చేర్చే విషయాలు సునిశ్చితమైన పరిశీలన అవసరం. నిర్లక్ష్యం పనికిరా. వాక్య నిర్మాణంలో కామా పులులతో సహా ఆయన మాటల్లో ఏకాగ్రత అంటే నిరవధికంగా ఒకే విషయంపై దృష్టి ఉంచడం. ఆసక్తిని బట్టి ఏకాగ్రత యొక్క స్థాయి మారుతూ ఉంటుంది. మనోఫలకంపై వివిధ దృశ్యాలను చిత్రించుకొని విజువలైజేషన్, ఆలోచనలు అనుసంధానం చేసుకుంటూ అసోసియేషన్ ఆఫ్ థాట్స్, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి మార్పులు సోదాహరణంగా వివరించి గుర్తుంచుకోవడం ఎలాగో చెప్పారు. ఈ పుస్తకం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలని వ్రాసిన ఏకాగ్రత ధారణాది విషయాలు కూడా విపులంగా చర్చించారు. ఆయన నైట్స్ కథలు, సహస్ర స్థిరఛేద చింతామణి, అపూర్వ చింతామణి, వచన రచన, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అవన్నీ మత గ్రంథాల సూత్రాలు ఏకీకృతం చేస్తూ మత ధర్మ ప్రబోధం అనే గ్రంథం రాశారు. సంస్థాన సందర్శనం, ఆంధ్ర కవితామ తల్లిని పల్లకీపై ఎక్కించి ఊరేగించిన కాలమది. తిరుపతి వెంక కవుల జంట కవులలాగా కాక ఒంటరిగా రానారాజ సందర్శనం చేసి అనేక సన్మానాలు పొంది ఆంధ్ర కవితను పల్లకీనెక్కించి ఊరేగించిన పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారు సందర్శించిన సంస్థానాలు, ఆ సంస్థానంలో వారు ప్రదర్శించిన విద్వత్తు
అనుభవ ప్రశస్తమైన సంస్థానాధీశులను జమీందారులను సందర్శించాలంటే వినతి పత్రాలు, పరిచయ వాక్యాలు, కారణాలు వివరించుకోవడం సామాజిక సంప్రదాయం. రాజు కవిరాజు పదాల సామాన్య ప్రతిపాదిత తిరుపతి వెంకట కవులు చేసిన ప్రయోగాలు చాలా కూడా. వెంకటగిరి ఆస్థానంలో తిరుపతి వెంకట కవులు ఈ విధంగా చెప్పారు. పరదేశ సంపాదన రీతి మీకు నరేంద్ర, పరదేశ సంపాదన రతి మాకు, లసదుత్తమ పదాభిలాష మీకు నరేంద్ర, లసదుత్తమ పదాభిలాష మాకు మీకు, సకల నృత్య శ్లోక శక్తి మీకు నరేంద్ర, సకల నృత్య శ్లోక శక్తి మాకు, మనుమార్గ వర్తనంబు మీకు నరేంద్ర, మనుమార్గ వర్తనంబు మాకు, మీకు రాజు పదము మాకు కవిరాజ పదం, కలదింకెందు కొదవలి కాన సామ్యమి మానిందుటప్పదే ముద్దు కృష్ణ యాచ భూవరి. పై కవిత్వము ఛాయలే శాస్త్రి గారి కవిత్వంలో కూడా కనబడి వారి లేఖని నుంచి జారువారి కవితా ప్రవాహం, శతావధాన కవిత, సజ్జన సందర్శనం అనే సంకలనం నుండి కొన్ని పద్యాలు, అందులో కొన్ని మత్సు. గంపలగూడెం కృష్ణా జిల్లాలో ఒక సంస్థానం ప్రభువు వెంకట కృష్ణారాయ భూపాలుడు శాస్త్రి గారి చమత్కారం. సద్గుణ స్థాపనా శక్తి మాకు, సద్గుణ స్థాపనా శక్తి మీకు నరేంద్ర, అత్యాది మృదు పదవ్రతము మీకు క్షిరీంద్ర, యత్యాది మృదు పదవ్రతము మాకు, శ్రీ విష్ణుపద పురాణేచ్ఛ మీకు నృపాల, శ్రీ విష్ణుపద పురాణేచ్ఛ మాకు, మధు రసభావన మహిమ మీకు మహీష, మధుర రసభావన మాహిమ మాకు, సత్కళాలంకుడి ప్రజ్ఞార్జనము మీకు, సత్కళాలంకుడి ప్రజార్జనము మాకు, పద సమత సార్థకము చేసి పంపుమయ్య నృప కళాగేయ వెంకట కృష్ణ. కొల్హాపురం ప్రస్థానాధీశుడు స్వరభి వెంకట రత్నమాంబగారి సందర్శించినప్పుడు చేసుకున్న పరిచయం లోని శోభకు కృష్ణానదీ ప్రాంత కృష్ణపురోపాంత కైరవాహీపురం ముఖాపురం చండ మదోద్దండ గండ కింకవికాండ కనిహరి యుగ్మంబు గురుజనం కర్వాసు కింకవి గర్వ నిర్వాపణ శ్లాఘ్యవాక్ శాస్త్రమాలంబరం తపనీయ దీప్రభావ స్థనీవనీయ కమనీయ బహుశతోత్తరము దీపాటవము ఆంధ్రగీర్వాణ వాంగ్మనోహర తలతాంత మృదుల శయ్యా ప్రబంధ విజృంభణమాత్ సుకవిత బాలమాయాగి శోభనాంగి రాభవంబు వెంకటరత్నము చెప్పురా. కానీ చెప్పి మీ అమ్మ చెప్పింది బాబాయ్ చెప్పి